ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం జనసేన రెండు పొత్తులో ఉన్నాయి. అలాగనే జాతీయ స్థాయి దగ్గరకు వచ్చేటప్పటికి జనసేన బీజేపీ ఈ రెండు కూడా ఎన్డీఏలో ఉన్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఏ రకమైనటువంటి పద్ధతిలో పోటీ చేయాలి అనేటటువంటి దాంట్లో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా సమావేశపరిచి వాళ్ళ తాలూకు అభిప్రాయాలన్నీ కూడా తీసుకుని వాళ్ళ అభిప్రాయాలను ఒక సీల్డ్ కవర్ లో ఉంచి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి పంపించడం జరిగింది. ఈ సందర్భంలో జాతీయ పార్టీ నుంచి రాష్ట్ర పార్టీకి ఒక సందేశం వచ్చింది. 175 అసెంబ్లీ స్థానాలకి అలాగే 25 పార్లమెంటు స్థానాలకి కూడా అభ్యర్థుల్ని వెతకండి అని చెప్పి వచ్చింది. ఇక్కడే రాజకీయ పండితులు కూడా ఆశ్చర్యపోతున్నటువంటిది ఏంటంటే అసలు భారతీయ జనతా పార్టీ ఏ స్ట్రాటజీతో ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలను ఎదుర్కోబోతోంది అనేటటువంటి. ఒక పక్క తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా భారతీయ జనతా పార్టీ గురించి వాళ్ళు వేచి చూసే ధోరణి రెండు పార్టీలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేనతో కలిసి వెళ్లాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుల్లో కొంతమంది అభిప్రాయపడగా ఒంటరిగా వెళ్లాలని చెప్పి కొంతమంది అభిప్రాయపడ్డారు. విషయాలు కానీ పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ ఒక రెండు రకాల స్ట్రాటజీని గానే అవలంబిస్తుందా అనేటటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది. ఏమిటంటే ఒకటి 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినటువంటి విషయాన్ని ప్రజలందరికీ తెలుసు. అలాగనే రాజకీయ పార్టీలకు కూడా తెలుసు. అందువలన భారతీయ జనతా పార్టీకి ఏదో మినిమం గా కొన్ని సీట్లు మాత్రమే కేటాయించే పరిస్థితి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఎక్కువ స్థానాలు తీసుకుని తర్వాత స్థానం జనసేనకి ఇచ్చి ఏదో లిమిటెడ్ గా కొన్ని స్థానాలు మాత్రము భారతీయ జనతా పార్టీకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అభిప్రాయంలో తెలుగుదేశం జనసేన ఉన్న సందర్భంలో దాన్ని కాదని చెప్పి బార్గెనింగ్ కెపాసిటీ పెంచుకోవడానికి మేము అవసరమైతే 175 స్థానాల్లోని పోటీ చేస్తాము, 25 ఎంపీ స్థానాలు కూడా పోటీ చేస్తాము అనేటటువంటి ఒక స్ట్రాటజీ అవలంబిస్తోందని అనిపిస్తోంది భారతీయ జనతా పార్టీ విషయంలో. ఇక రెండవది ఏమిటి అంటే ఒకవేళ 175 అసెంబ్లీ స్థానాలకి 25 పార్లమెంటు స్థానాలకి పోటీ చేస్తే ఇక్కడ ఒక ఆప్షను అటు వైసీపీకి ఇటు తెలుగుదేశానికి సమాన దూరంలో భారతీయ జనతా పార్టీ ఉంది. 2024లో సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఏమైనా మ్యాజిక్ ఫిగర్ రాక మిత్రుల సహకారం అవసరం పడితే అటు తెలుగుదేశం కానీ లేకపోతే వైసీపీ కానీ లేదా ఇప్పుడులాగా రెండు పార్టీలు కూడా కేంద్ర స్థాయిలో మద్దతు ఇచ్చేలాగా ఒక అవకాశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తోందేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అందుకే ఇటు తెలుగుదేశం పక్క చూడకుండా జనసేనతో కలిసి తెలుగుదేశంతో పోటీ చేయకుండా ఇక్కడ జగన్ దృష్టిలో చంద్రబాబు పక్క ఉన్నది బీజేపీ అనేటటువంటిది రాకుండా అలాగే చంద్రబాబు దృష్టిలో జగన్ పక్క బీజేపీ ఉంది అనేటటువంటిది రాకుండా ఒక డిప్లొమాటిక్ రోల్ ప్లే చేసి తద్వారా రేపు అంటే భవిష్యత్తులో ఏ అవసరం పడుతుందో అనేటటువంటిది రాజకీయాల్లో ఎవరికి తెలియనటువంటి పరిస్థితుల్లో రేపు కానీ 25 పార్లమెంటు సభ్యుల తాలూకు సహకారం ఆంధ్రప్రదేశ్లో అవసరం పడినా లేదు మెజార్టీ స్థానాలు అటు వైసీపీ కానీ టీడీపీ కానీ దక్కించుకున్న అప్పుడు వాళ్ళ అవసరం పడినా ఉపయోగించుకోవడానికి భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాటజికల్గానే ప్లాన్ చేస్తున్నట్లుగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి.